చాలా పవర్ఫుల్ ఉంటుంది. రాబోయే 10-15-20 మినిట్స్కి మీరు దయచేసి అలర్ట్ కూర్చోండి. నిద్ర ఎప్పుడు వస్తుందంటే ఆ చైర్కి ఈ బ్యాక్ బోన్ అనేది మొత్తం రిలాక్స్ అయినప్పుడు నిద్ర వస్తుంది. కొంచెం ఆ చైర్కి బ్యాక్ బోన్ సపోర్ట్ తీసుకోకుండా స్ట్రేట్ కూర్చున్నారనుకోండి, వచ్చిన నిద్ర కూడా పోతుంది. సో గుర్తుపెట్టుకోండి. స్పెషల్లీ ఇంకా కొంతమంది ఆ చైర్కి ఇలా సపోర్ట్ తీసుకొని కూర్చోండి, ప్లాట్ఫామ్ సెట్ అయితే ఇక కళ్ళు మూసుకోవాలనుకోండి. వీళ్ళు కూర్చున్నారు కదా వాళ్ళు చెప్పు ఇంకా ఈ చైర్ చేసి మంచి ఇంట్లో కూర్చోండి, బ్యాక్ బోన్ స్ట్రేట్. రెడీ అంతా కూడా చెప్పండి, రెడీయా? ఎట్లా చేస్తాను ఈ మర్చిపోయి గట్టిగా అవుతారు అప్పుడే. 1 2 3 వెరీ గుడ్, స్టార్ట్. సో మనందరం కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. మంచిది ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు ఇస్తుంది. ఎందుకంటే ఈ నేచర్కి ఒకటే రూల్ అనమాట. నేచర్ రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా నేచర్ ఇవ్వదు, తిరిగి ఇస్తుంది. ఏది ఇస్తామో అదే తిరిగి ఇస్తుంది, దాని రూల్ అదే అన్నమాట. దీన్ని రెఫరెన్స్ చేసుకొని ఒకరోజు ఒక రాజ్యంలో ఒక రాజు అనేట్టున్నాడు, చాలా బాగా పరిపాలిస్తున్నాడు. కానీ సక్సెస్ అవుతున్న కొద్దీ ఒక లోపం ఉంది అతని లోపల, అది ఫీల్ అవుతున్నాడు కలుసుకొని. ఆ లోపం ఏంటి అంటే ఇతను పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఈ రాజ్యం చూసుకోవడానికి లేదు. అది ఎంత సక్సెస్ సాధించినా కూడా నెక్స్ట్ జనరేషన్ లేదు అని చెప్పేసి బాధపడుతున్నాడు. అంటే అతనికి పిల్లలు అనేది పుట్టట్లేదు. సో ఏం చేయాలని చాలా పూజలు చేశాడు, ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, అన్నీ కూడా చేశాడు, అన్నీ అటెండ్ చేశాడు. కానీ ఎప్పుడు కూడా అతనికి సొల్యూషన్ అనేది దొరకలేదు, పిల్లలు అనేది పుట్టట్లేదు. చాలా బాధపడుతుంది, రోజు నిద్ర అనేది పట్టట్లేదు అన్నమాట. సో ఎవరో వచ్చి ఒక పెద్ద మనిషి చెప్పాడనమాట, చూడు అన్ని ట్రై చేస్తే ఇది ఒకటే ట్రై చేయాలి, అదొక్కటి ట్రై చేస్తే నీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటంటే నువ్వు ఎవరైనా ఒక చిన్న అబ్బాయిని బలి అనేది ఇవ్వాలి, అప్పుడు ఇచ్చిన వరకు నీ పిల్లలు పుడతారు అని చెప్తే సరే అని చెప్పేసి ఈయన ఏం చేసిందంటే మంత్రిని తెచ్చి, మంత్రి నువ్వు ఏం చేస్తావు అంటే మన రాజ్యంలో చాలా ఇళ్ళు ఉన్నాయి కదా, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పు, ఎవరైతే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అబ్బాయిని ఎవరైతే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అబ్బాయిని మనకి ఇచ్చేస్తారో ఇలా బలి తీసుకోవడానికి మనం ఏం చేద్దామనంటే వాళ్ళకి చాలా డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత డబ్బులు ఇస్తాం, ఇంకేం కావాలన్నా కూడా ఇస్తామని అన్నాడు. సరే అని చెప్పేసి ఆ మంత్రి ఏం చేశాడంటే కొంతమంది సేనాపతిని తీసుకొని ఇంటింటికి వెళ్ళి అనౌన్స్మెంట్ అనేది పాస్ చేస్తున్నాడు అనమాట. ఒక 10 ఇళ్ళు దాటిన తర్వాత 11వ ఇంట్లో ఒక పర్సన్కి మినిమం 10 మంది పిల్లలు ఉన్నారన్నమాట. సో అతనేమనుకున్నాడంటే అరే వీళ్ళని పోషించడం మనకు మస్తు కష్టమైపోయింది, ఈ లాస్ట్ చిన్నోడు చాలా షార్ప్, వీళ్ళు ఇచ్చిపడేస్తే మనకు పని అయిపోతుంది, మనకి ఎట్లయినంత మంది మనకి ఎట్లయినా ఉపయోగపడతలేదు, ఆడైతే అసలు ఉపయోగపడాడు, వాళ్ళు ఇచ్చిపడేద్దాం అని అన్నాడు. సరే అని చెప్పేసి ఏం చేసిండంటే ఇక మంత్రి చెప్పిండు వాళ్ళు తీసుకోవాలి రేపు అని అన్నాడు. వాడు ఇప్పుడు నాన్న వద్దురా అన్నాడు, నువ్వు పోవాలి రేపు పొద్దున పోవాలన్నా. తర్వాత ఇంటి పక్కన వాళ్ళకి ఆ చుట్టాలకి అందరికి వెళ్ళి చెప్పిండు అనమాట, మా నాన్న మీరని చెప్పండి, నన్ను తీసుకోవద్దని మీరని చెప్పండి అని అంటే పోరా బాబు నీ ప్రాబ్లం మీరు తీసుకోవాలి, వాళ్ళు కూడా ఇగ్నోర్ చేశారు. తర్వాత నెక్స్ట్ డే మంత్రి వచ్చేసి సేనాపతి వచ్చేసి వాడిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్ సిషన్ ప్రకారం బాబు రేపు బలి తీస్తాం, ఇగో ఈ రోజు ఎంత ఎంజాయ్ చేసుకోవాలో తీసుకో, నీకేమైనా ఆకలి కోరుకుంటే చెప్పు, ఆ ఆకలి కోరుకోకుండా నీకు తీరుస్తామని చెప్పాడు అన్నమాట. సో అబ్బాయి ఏమన్నాడంటే 2 చేతులు తెచ్చి నాకు కొంచెం మట్టి కావాలి అని అన్నాడు. మట్టి సరే పోనీ ఆకలి కోరుకు మట్టి కదా ఇచ్చేసేది మట్టి అన్నాడు. ఇక వాడు మట్టి తీసుకొని ఒక 4 ఇల్లు లాగా కట్టాడు. అండ్ దాని తర్వాత 3 ఇల్లులు ఒకదాని ఒకటి తల్లి కూల్చేసేసాడు. అండ్ 4వ ఇల్లు అనేది అక్కడే ఉంది, దాన్ని మంచిగా 2 చేతులు జోడించి థ్యాంక్స్ అనేది చెప్తున్నాడు. దాని తర్వాత లేచిన తర్వాత రాజా కమా తీసుకొని మనం హ్యాపీ బర్త్డే తక్కువ మనం అని అన్నాడు. సరే రాజా దాని తర్వాత విషయం కానీ ఆ 3 ఇల్లు అనేది ఎందుకు కూల్చేసినాం, ఒక ఇల్లు అనేది ఎందుకుంది. అండ్ నా గురించి ఏమైనా చెడుగా ప్రే చేసిన వరకు ఏమన్నా నేను చచ్చిపోవాలని, నా రాజ్యం మొత్తం ఫినిష్ కావాలని, ఎందుకంటే నేను చేసినామని నాకు మొత్తం ఫినిష్ అవుతారు చెప్పు అన్నాడు. అప్పుడు వాడేమన్నాడంటే రాజా నేను ఎవరి గురించి చెడు అనేది కోరుకోలేదు, స్పెషల్ మీ గురించి కూడా నేను ఏం కోరుకోలేదు, నేను జస్ట్ చిన్న ప్రేయర్ చేసుకున్నా గంతే అని. సరే ప్రేయర్ చేసినావు, ఆ పర్పస్ అని చెప్పు, ఫస్ట్ ఇల్లు ఎందుకు, సెకండ్ ఇల్లు ఎందుకు, థర్డ్ ఇల్లు ఎందుకు పూజ చేసినావు, ఒక ఇల్లు మాత్రం ఎందుకు నువ్వు అక్కడ సేవ్ చేసి దాన్ని మొక్కినావు అని అన్నాడు. ఫస్ట్ ఇల్లు ఏంటంటే నా తల్లిదండ్రులను అనేది ఊహించుకొని మా తల్లిదండ్రులను కూల్ చేసినట్టు నా మనసుల నుంచి తీసేసినట్టు అనేది నేను చేశాను. ఎందుకు అని అంటే మీరు ఒక బొప్పరాపర్ ఏదైనా ఆ ప్రకృతి పైసలకి నన్ను తీసుకుపోయి చంపేయమని చెప్పారు నా తల్లిదండ్రులు, అందుకోసం వాళ్ళు నా మనసులో నుంచి డిలీట్ చేసేసిన, ఆ ఇల్లు అలాగా కట్టేసి వాళ్ళు కూల్ చేసిన అన్నాడు. ఓకే జస్టిఫికేషన్ ఉంది తల్లిదండ్రులు కాబట్టి. రెండోది కూల్ చేసిన, రెండోది మా ఇంటి పక్కన చుట్టాలు అలాగే వెళ్ళి చెప్పినా నేను
అరే మా డాడీ చెప్పింది నన్ను తీసుకోవద్దు, నన్ను దర్శనంగా సేవ్ చేయండి అని చెప్పిన నేను ఆ మూర్ఖం. మా డాడీకి పైసలు వస్తే వాళ్ళకి కూడా కమిషన్ వస్తుందని చెప్పేసి ఆ పక్కని వాళ్ళు కూడా ఏం నాకు ఎంకరేజ్ చేయాలి. అందుకోసం నా మనసు నుంచి వచ్చిన రిలేటివ్స్ని ప్లస్ మా ఇంటి పక్కన వాళ్ళని నాలుగు కూడా పూర్తి చేసినాను. ఆ సెకండ్ ఇయర్ ఈరోజు కూడా జస్టిఫికేషన్ ఉంది. మూడోది ఎవరిని? మూడోది నేనే. మిమ్మల్ని కూడా నా మనసులో పూజ చేసినాను. నేనేం చేసిన, అరే రాజు అంటే ఎవరు? రాజు అంటే రాజభద్రులను కాపాడాలని ప్రతి ఒక్కరికి జస్టిఫికేషన్ చేయాలి, అందరు బాగోగులు చూసుకోవాలి. నువ్వైతే నీ రాజభద్రులు అది కూడా చిన్న పది కూడా నన్ను నమ్ముతున్నాను, అందుకోసం నేను కూడా నేను సంపాదించుకున్న మనసులోకి. అప్పుడు ఈ మాట విన్న తర్వాత రాజు చాలా రియలైజ్ అయ్యాడు. సరే ఎంత పోనీ కానీ ఆ లాస్ట్ ఇల్లు ఏంటంటే ఎవరైతే ఆ దైవం, ఆ నేచర్, ఆ గాడ్ నేను ఏదైతే నమ్ముతున్నానో ఆయన అనేది నాకు బతికించాడు, పుట్టించాడు కాబట్టి అతను ఎక్కడో ఒక దగ్గర నాకు హెల్ప్ చేస్తాడని ఆయన పైన నమ్మకంతో ఆయన ఒకే ఇల్లు మాత్రం నేను ఇచ్చాను అని అన్నాడు. రాజు స్టార్ట్ అయ్యాడు. ఇంత పిల్లవాడు మీరు ఎంతగానో ఆలోచిస్తున్నాడు, ఎంత మెచ్యూరిటీ దేవుడిని ఆ దేవుడు ఎవరైతే తీసుకొచ్చాడో ఆయన పైన ఎంత నమ్ముతున్నాడు, నేనెంత మూర్ఖుని. ఎవరైతే ఆ దేవుడు ఏ విధానంగా అయితే ఈరోజు నాకు అన్ని ఇచ్చాడో, ప్రాబ్లం ఇచ్చాడు, సొల్యూషన్ కూడా అన్ని ఇచ్చాడు, అలాంటి దేవుడినే మర్చిపోయి ఎవరో అన్నోన్ పర్సన్ చెప్పిన పర్సన్ మాట విని వీటిని చంపాలనుకున్నా నేను. ఎంత మూర్ఖత్వం నేను. అయినా వీడు ఎంత బాగా ఆలోచించాడు. అసలు నేను కొడుకు పుట్టడం కోసం వీళ్ళు బలి తీసుకోవాలనుకుంటున్నాను. నేను వీళ్ళే కొడుకులాగా యాక్సెప్ట్ చేసేసి రాజ్యం మొత్తం వీరికి అప్పుడైతే తెలివైన ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ డే అందరికీ తెచ్చేసి ఇక వీడు వీడి రాజులాగా నేను డిక్లేర్ చేస్తున్నాను. నా తర్వాత నెక్స్ట్ ఇక వీడే రాజ్యం మొత్తం కూడా తీసుకుంటున్నాడని అనౌన్స్మెంట్ కూడా చేసిపోయాడు. ఒకటే ఏ గాడ్, ఏ నేచర్ అయితే మనం ఈరోజు బిలీవ్ చేస్తున్నామో ఆ గాడ్, ఆ నేచర్ పైన మనం ఆల్వేస్ బిలీవ్ చేయాలి, నమ్మకం అనేది పెట్టుకోవాలి. ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోని ఇమీడియట్గా తిట్టకుండా దేవుడా నువ్వు నాకేందుకు చేస్తున్నావు, నాకేందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తిట్టకుండా నువ్వు ఏం చేసినా నా మంచి కోసం చేస్తావని చెప్పేసి పాజిటివ్ అనేది ఇచ్చి అందరికీ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇచ్చి మన జీవితం అనేది ముందరికి తీసుకొని వెళ్తే మన జీవితంలో ఏం జరిగినా కూడా మంచిగా జరుగుతుందని ఆ దేవుడు కూడా మంచిగా చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన లైఫ్లో రాగానే ఇమీడియట్గా తిట్టడం స్టార్ట్ చేస్తాం. ప్రాబ్లమ్ని తింటాం, పేరెంట్స్ని తింటాం, నేచర్ని తింటాం, సొసైటీని తింటాం, గవర్నమెంట్ తింటాం, ప్రతి ఒక్కరిని తింటాం. ఆఖరిగా భగవంతుడు కూడా తిట్టి పాటిస్తాం అనమాట ఫ్లోలో. ఎందుకంటే మనకి ఎవరిపైన నమ్మకం అనేది ఆ చర్యలు అనేది కుదరట్లేదు. ఎప్పుడైతే ఆ నమ్మకం అనేది మనకు కుదురుతుందో అక్కడి నుంచి మన లైఫ్ అనేది చాలా 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 టర్నింగ్ పాయింట్ అనేది అయితే. సో ఈ రోజు నుంచి ఏ శక్తి అయితే మిమ్మల్ని భూమి పైకి తీసుకొచ్చిందో ఆ శక్తిని మాత్రం ఎప్పుడు కూడా మీరు మోసం అనేది చేయకండి. ఆల్వేస్ నమ్మండి, మిమ్మల్ని కూడా నమ్మకం పెట్టుకోండి, జీవితాలు అనేది ముందరికి వెళ్తుందండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఒకరోజు ఒక పర్సన్ 3 వంటలను తీసుకొని వెళ్తున్నాడు ఎడారిలో. చాలా దూరం నడుచుకుంటూ పోతున్నాడు, అలసిపోయాడు. నైట్ అయిపోయింది. ఎక్కడికి ఆల్ట్ అయితే బాగుందని ఒక ఇల్లు లాంటి కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాడు. 2 వంటలను ఏం చేసిందంటే క్యారెట్ని కట్టేశాడు రోప్తోని. 3వ వంటని అనేది కట్టలేకపోతున్నాడు. దాన్ని చెప్పాడు కూర్చోవే అంటే కూర్చొనే లేదు, 2 కూర్చున్నాయి. దానికి బతులాడుతున్నాడు, కూర్చోవే అంటే కూర్చోలేదు. తర్వాత దాంట్లో చేయి చేసుకొని పోతుంటే పక్కనే అక్కడ పెద్ద మనిషి బాబు ఏం చేస్తున్నావు, అది ఏం చెప్పట్టు సార్, ఆ 2 కూర్చొని ఇది చూస్తలేదు. ఇది ఆ 2 తాడుతో కట్టేసిన పడుతుంది. గట్టే కదా ప్రాబ్లం అంటే తాడలేదు, నేను గట్టేయంటే ఒక పని తాడుతో కట్టేస్తున్నాను ఇమాజిన్ చేసుకొని దాన్ని కట్టేసేయాలి అన్నాడు. అరే నాకు తెలుసు కదా ఇమాజినేషన్ దానికి గురించి వెళ్ళి కదా. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఆ పర్సన్ దానికి ఇలా తాడుతో కట్టేస్తున్నట్టు ఇక్కడ చేసి దాని తర్వాత ఇలా కూర్చోమంటే అది కూర్చుంది. అది అనుకుంటే నిజంగా నాకు తాడుతో కట్టేసింది అని చెప్పేసి తర్వాత నైట్ అయితే పోయి వండుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా లేచి ఆ 2 వంటలు లేపాడు. కానీ ఈ 3వ వంట వేస్తలేదు అన్న. నేను నొక్కే అని వేస్తలేదు, తిడుతున్నాడు. దాని తర్వాత కొట్టకి అవుతుంటే మండపే ఏం చేస్తుంది అదే వేస్తలే, 2 కూడా వేస్ట్ అయ్యాను. తాడిప్పు కదా ఒక్కసారి రాత్రి అంటే నమ్మిన నేను, ఇప్పుడైతే నమ్మతలేను. రాత్రి అయితే తాడు ఏదో ఉంచుకొని కట్టేసిన. ఇప్పుడు తాడే లేదు కదా, అరే అది నాకు తెలుసు నీకు తెలుసు కానీ దానికి తెలియదు కదా. ఒకసారి తాడు ఉంచుకొని ఇప్పుడు ఇవ్వాలంటే మళ్ళీ ఇట్లా చేసి ఇవ్వాలంటే అది చేసి పోవడం స్టార్ట్ అయ్యింది. ఇదంతా కూడా బిలీఫ్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు వంటలు పక్కన పెట్టా మన నిజ జీవితంలో మాట్లాడుతున్నాం. మన జీవితంలో కూడా ఇలా తాళ్లతో మనం కూడా చాలా సందర్భాల్లో కట్టేసుకుంటున్నాం. కొంతమంది వచ్చి చెప్తారు నీ వల్ల కాదు, నీ ముఖానికి అంత సీలేదు, కరెక్టే లేదు, నువ్వు ఎప్పుడు తక్కువ మార్కులు తీసుకుంటున్నావు, నువ్వు ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడవు, నేను బాగుపడాలి, నువ్వు ఎప్పుడు కూడా చాలాసార్లు ఫెయిల్ అయితే ఈసారి కూడా ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవుతా, నీ జీవితంలో ఏ రోజు కూడా నువ్వు సక్సెస్ఫుల్ కావు ఫ్యూచర్లో నేను కాను. ఇట్లా మెంటల్గా మనం
మనల్ని ఫిక్స్ అయిపోయి కొంతమంది మాటలు అన్నతో బిలీఫ్ సిస్టమ్తో ఈరోజు ఎంతో చేయాలి, చేయలేకపోతున్నాం మనము. దయచేసి అలాంటివన్నీ కూడా డిలీట్ చేయండి. ఆ బిలీఫ్ సిస్టమ్ని డిలీట్ చేయండి. వాళ్ళ కూడా మాటలు మన పైన ప్రభావం అనేది పడకూడదు అసలు. అది చాలా డేంజర్ వైరస్. ఎప్పుడైనా నేను చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఫస్ట్ ఒక డైలాగ్ అంటారు అనమాట. ఏమని? అయ్యో ఇంత పక్కగా అయిపోయినాం. అప్పుడు మనసు నుంచి మన ఫీలింగ్ ఏమని నువ్వు ఏమైనా పెడుతున్నావు చెప్తుంది ఇస్తాం. కానీ అలా అన్నాం మనం ఫీల్ అవుతారు రిలేటివ్స్. తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం ఇలా అర్థంలో 2 సార్లు చెక్ చేసుకుంటాం. మనమే పక్క అయిపోయినట్టు పక్క అని ఫీల్ అవుతుందా నిజంగానే చదివేస్తే పక్క అయిపోతుంది. సో ఆ ప్రభావం మన పైన పడనియద్దు అనమాట. నా జీవితంలో కూడా ఎప్పుడైతే నేను ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను జనాలను మోటివేట్ చేస్తాను, అడ్రస్ చేస్తాను, వాళ్ళ జీవితంలో ఒక వెలుగు తీసుకొస్తానని ఇలా చెప్తే ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్పారు, నాకు వల్ల కాదు, నాకు అంత సీన్ లేదు, నీ వల్ల కాదు అని చెప్పేసి నేను వాళ్ళందరని చెప్పేసి యాక్సెప్ట్ చేసి కూర్చొని ఉంటే ఈరోజు మీ ముందర కనిపించేవాడిని కాదు. వాళ్ళు చెప్పింది నేను యాక్సెప్ట్ అనేది 1% కూడా చేయకుండా నేను నన్ను నమ్ముకొని నేను చేసుకుంటూ పోతూనే ఉన్నాను. అండ్ ఎవరైతే స్టార్టింగ్లో నీ వల్ల కాదు, నీతో కాదన్నారో వాళ్ళే ఈరోజు ఒక డైలాగ్ అంటున్నా, వేరే నాకు ముందు నుంచే తెలిసి నీ లోపల టాలెంట్ ఉన్నాను. మనమేదో వాళ్ళ మీద మాటలు అనుకుని ఆ బిలీఫ్ సిస్టమ్తో ఈరోజు ఎంతో చేయాలో చేయలేకపోతున్నాం. సో అందుకోసం ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ వేసుకోకండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనం అందరం కూడా మన రిమోట్ కంట్రోల్ ఏం చేస్తామంటే జనాలకు ఇచ్చినాం. వాళ్ళు నొక్కుతున్నారు, మనం రియాక్ట్ అవుతున్నాం, వాళ్ళు నొక్కుతున్నారు, మనం రియాక్ట్ అవుతున్నాం. రిమోట్ కంట్రోల్ మీరు తీసేసుకొని దాని తర్వాత వాళ్ళు ఏం నొక్కడానికి ఏం ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు డీమోటివేట్ అనేది కాదు. సో మీ గురించి వేరే వాళ్ళకి కంట్రోలింగ్ అనేది ఇవ్వకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుంటూ ముంగడికి వెళ్ళాలి. ఎవరన్నా మీతో వచ్చి మీ వల్ల కాదు, మీతో కాదని అనుకోండి, ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం అనేది పాటించండి. ఆ మంత్రం ఏంటంటే ఎవరన్నా మీతో కాదు, మీ వల్ల కాదని అనుకోండి, క్యాన్సిల్ క్యాన్సిల్ అండ్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్. ఒకసారి రిపీట్ చేద్దాం అందరం కలిసి. ఫస్ట్ నేను అన్నది కదా, మీ అందరి వల్ల కాదు. కొంతమంది పెళ్ళిలోకి వచ్చారు అనమాట. ఎప్పుడైనా నువ్వు చెప్పరా ఇంకో బాబు గట్టి చెప్పిన జోడుతుంది. నేను అంతా వేస్ట్. అట్లా ప్రతిసారి మీరు ఆ ఫీలింగ్ తీసుకున్నారనుకోండి, ఆ మజా ఆ జోక్నే వేరు ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి ఈ మంత్రం అనేది ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని డిమోటివేట్ చేస్తే ఇది వాడండి, ముందరికి వెళ్తారు, సక్సెస్ఫుల్ అవుతారు. ఓకేనా? అండ్ దాని తర్వాత లైఫ్లో ఒక 3 లెసన్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఆ లెసన్స్ అనేది మనం ఎక్కడికి పోయినా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ 3 లెసన్స్ నేర్పించడానికి మన ముందరకు వస్తుంది ఒక ప్యారెట్ అని. ఒకరోజు ఒక మనిషి బాగానే అన్ని పనులు చేసుకొని ఇంటికి వెళ్తుంటే ఒక మంచి రామచిలుక కనిపించింది. అంటాడు అన్నాడు, ఈ రామచిలుక ఇంత బ్యూటిఫుల్గా ఉంది, దీన్ని బంధించి ఇంటికి తీసుకెళ్తే నా పిల్లలు, నా వైఫ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని అనుకుని దాన్ని బంధించి, అది అలాంటి రామచిలుక అనమాట, మాట్లాడే రామచిలుక. సార్ ఏం చేస్తారు సార్, ఇది మాట్లాడుతుంది, ఎంత బాగుంది, మాట్లాడే రామచిలుకను బంధించినంటే ఇంకా మా ఫ్యామిలీ చూసినట్టు సార్ ఒక నిమిషం ఏం సార్, మీరు నన్ను వదిలేస్తారనుకోండి, మీకు 3 గోల్డెన్ రూల్స్ చెప్తాను. అది మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్తే అది డైమండ్తో కూడుకున్న రూల్స్ సార్. అవి వజ్రాల కన్నా విలువైన రూల్స్ సార్. ఆ రూల్స్ అనేది మీ జీవితాన్ని మార్చేసే సార్ అని అన్నాడు. అట్లా ఎక్కడ నమ్మొచ్చు సార్? నమ్మొచ్చు సార్. నాకు సరే ఒక పని చేస్తే చెప్పు సార్. అది చెప్పాలంటే 3 కండిషన్స్ సార్. కండిషన్ నెంబర్ 1, ఫస్ట్ నన్ను వదిలేయాలి. కండిషన్ నెంబర్ 2, ఫస్ట్ రూల్ నన్ను వదిలేసిన తర్వాత చెప్తా. సెకండ్ రూల్ వచ్చేసి ఆ చెట్టు పైన కూర్చున్న తర్వాత చెప్తా. థర్డ్ రూల్ వచ్చేసి ఇంకా కొంచెం గాల్లో ఎగిరిన తర్వాత చెప్తావు కదా, పక్క ఎగిరిపోగలరా? చెప్తా సార్, మోసం చేయండి. మనుషులు మీరు మోసం చేస్తారు, మీరు రెండు మోసం చేస్తారు. ఓకే రైట్ అని వదిలేసేది. ఫస్ట్ కొంచెం గాల్లో ఎగిరిన తర్వాత చెప్తుంది అనమాట. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఎప్పుడు కూడా జీవితంలో మీరు చేసిన మిస్టేక్కి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా టార్చర్ అనేది చేసుకోదు. అయిపోయింది గత అంతేగాని ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఫోర్స్ఫుల్ టార్చర్ అనేది అస్సలు చేయొద్దు. ఓకే డన్. ఫస్ట్ నేను ఫాలో అవుతా. సెకండ్ చెప్పు, ఒక నిమిషం ఆ చెట్టు పైన ఎక్కి కూర్చొని చెప్తాను. ఎగిరి ఇంకా కొంచెం హైట్ పెట్టి చెట్టు పైన ఎక్కి ఒక మీద కూర్చుంది అనమాట. ఇప్పుడు చెప్పు సెకండ్ సార్, ఆల్వేస్ ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మదు సార్, కానీ కామన్ సెన్స్ అనేది యూజ్ చేయాలి మనం. ఎప్పుడైతే కామన్ సెన్స్ యూజ్ చేస్తామో అప్పుడు మనకు నిజమేందో అబద్ధమేందో అన్ని కూడా మనకు క్లియర్గా తెలుస్తాయి. ఇది కూడా ఎప్పుడు మీరు మర్చిపోదు. ఓకే ఫైన్, చాలా బాగా చెప్తున్నావు. సరే మూడోది చెప్పు. మూడోది అనేది ఇంకా కొంచెం గాల్లో హైట్ ఎగిరి నేను చెప్తాను సార్. సరే
ఇంకా కొంచెం హైట్ ఎగిరి అప్పుడు చెప్తుంది అనమాట అట్లా అనుకుంటా. మూడోది అనేది ఏంటో తెలుసా సార్, అది చెప్పకముందు మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఏంటి? నా కడుపులో అనేది బంగారు డైమండ్స్ ఉన్నాయి 3. అవి మీరు అనవసరంగా మిస్ చేశారు. ఒకవేళ నన్ను పట్టుకొని దాని తర్వాత చంపి ఈ బంగారు డైమండ్స్ తీసుకున్నట్టయితే మీ ఫ్యామిలీ మొత్తం కూడా సెటిల్ అయిపోయాయి అని చెప్పేసి ఒకటే నెత్తి కొట్టుకుంటున్నాడు అన్నాడు. అనవసరంగా దీన్ని వదిలేశానే, అనవసరంగా దీన్ని మిస్ చేసేసానే, చిచి అని చెప్పేసి తల బాధకుంటున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత పోనీ ఇక జరిగింది ఏదైతే జరిగింది, కానీ ఆ మూడోది ఏదో కూడా చెప్పేసి ఇక ఎట్లయినా నాకు దొరకవు, ఎట్లయినా నీకు తప్పలేను, ఆ మూడోది అని చెప్పేసి ప్లీజ్ నా కోసం. సరే, మూడోది నేను చెప్పే కన్నా ముందు ఫస్ట్ 2 నువ్వు పాటించినప్పుడు మూడోది తెలుసుకొని ఏం చేస్తావు, తీసుకెళ్ళి అని అయితే తిరుగుతున్నా అవమానం. నీకు ఫస్ట్ రోజు ఏం చెప్పినా నేను ఎప్పుడు కూడా నువ్వు సెల్ఫ్ టార్చర్ పెట్టుకోవద్దు, మిస్టేక్ అనేది లేదని చెప్పినా నేను. నువ్వేం చేసినావు, నన్ను మిస్ చేసినందుకు ఒకటే నెత్తి బాధకుంటున్నావు. సెకండ్ ఏం చెప్పినా నేను నీకు కామన్ సెన్స్ అనేది యూజ్ చేయమన్నా. నా కడుపులో డైమండ్స్ ఎక్కడ ఉంటాయి కదా, ఫేస్లో కామన్ సెన్స్ యూజ్ చేస్తలేవు, నా కడుపులో డైమండ్సే లేవు, నేను ఒకటి అట్లనే ఆ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు నీకు. ఫస్ట్ 2 పాటించినప్పుడు మూడోది తెలుసుకొని ఏం చేస్తాను, మూడోది చెప్పలేను. సారీ తప్పైపోయింది కానీ నేను ఎంత పొద్దులు, నేను ఎంత పోలీస్ నేను ఇప్పుడే చెప్పిన గదిలో తెలుసుకోలేకపోయింది. సరే మూడోది ఒక్కటి చెప్పు ప్లీజ్, మూడోది ఒక్కటి చెప్పు. మూడోది అయితే తెలుసా, సింపుల్ ఒకటే. ఫస్ట్ 2 నువ్వు పాటించినప్పుడు మూడోది జీవితంలో ఎప్పుడు తెలుసుకొని ప్రయత్నించకు. ఎందుకు తెలుసా, మనుషులందరూ కూడా ఫస్ట్ నేర్చుకునేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు, మళ్ళీ ఇంకా కొత్త నేర్చుకొని వస్తున్నారు వాళ్ళు. అదే పెద్ద తప్పు వాళ్ళు చేసేది, నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు. సో ఫస్ట్ ఏదైతే నేర్చుకుంటావో ఫస్ట్ జీవితంలో అది ఆచరించు, తర్వాత కొత్త తెలుసుకొని జీవితంలో ముందరికి వెళ్ళు. అంతేగాని ప్రతిసారి కొత్త నేర్చుకునే ప్రాసెస్లో నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేర్చుకున్న దానికి విలువ అనేది ఇస్తలేవు, ఇంప్లిమెంట్ అనేది చేస్తలేవు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ డజంట్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఓన్లీ నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా మార్క్ అనేది ట్రాన్స్ఫార్మ్ అనేది కాదు. ఎప్పుడైతే తీసుకునే నాలెడ్జ్ని ఎంతైతే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారో అప్పుడే మార్క్ అనేది పొందుతారు అని చెప్పగానే ఆయన అన్నాడు, సరే నాకు చాలా పెద్ద జ్ఞానోదయం చేస్తున్నాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ నిజ జీవితంలో ఆ ఫార్ములాస్ అనేది యూజ్ చేసి ఇంకా చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. అండ్ యాక్చువల్గా ఫోటో ఏదైతే ఉందో రూమ్లో పెట్టుకొని డైలీ పూజిస్తున్నాడు అనమాట. ఆయన జీవితాన్ని మార్చేసిన 3 రూల్స్తో జీవితంలో ఎన్నో చోట్ల ఆ 3 రూల్స్ అనేది ఉపయోగపడ్డాయి. సేమ్ వస్తూ మన జీవితంలో కూడా ఎప్పుడు మనం చేసిన మిస్టేక్ని మనం పొడుచుకోవద్దు అనమాట. నీ వల్ల జరిగింది వేస్ట్లో వచ్చి పాడు అని చెప్పేసి తిట్టుకోవద్దు. రెండోది, ఆల్వేస్ ఎప్పుడు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకాన్ని దయచేసి. భగవంతుడు ఈ భూమి పైన జంతువులకు ఏది మనుషులకు ఇచ్చిందే కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ అనే సెన్సే మనం యూజ్ చేస్తలేము ఈరోజు. సో అందుకోసం ప్రతిసారి ఎవరైనా ఇక్కడ చెప్తే గుడ్డిగా నమ్మకుండా కామన్ సెన్స్ యూజ్ చేసి వాళ్ళు చెప్పిన దాంట్లో డీప్ మీనింగ్ అనేది వెతకండి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, ఎంత నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఎంత నేర్చుకుని ఇంప్లిమెంట్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 రూల్స్ అనేది పాటించి ప్రోగ్రెస్ కావాలని కోరుకుంటున్నాం. పాటిస్తారా? థ్యాంక్ యూ సో మచ్. నా 3వ స్టోరీ చాలా గోల్డెన్ స్టోరీ, గేమ్ చేంజింగ్ స్టోరీ అండ్ చాలా మంది యూత్కి స్పెషల్గా యూస్ఫుల్ అయ్యే స్టోరీ. ఒక రాహుల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకున్నాడు, ఒక మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నాడు. ఒక పెద్ద కంపెనీకి వెళ్ళేసి జాబ్ కోసం అప్లై చేశాడు. ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, డిఫరెంట్ రౌండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్